హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టడీబిస్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో భారీగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఇందులో మొత్తం 16,027 కానిస్టేబుల్ పోస్టులకు మరియు 587 ఎస్ఐ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి ఫ్రెండ్స్. మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్స్ను 4 రకాలుగా పోలీస్ శాఖ విభజించి నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ అప్లికేషన్స్ మనకి 2 మే నుంచి ప్రారంభమవుతాయి. 2 మే నుంచి 28 మే వరకు కూడా అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి 4 కేటగిరీలుగా వీటిని డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే, మనకి మొదటిది స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఎస్సిటి పీసీ సివిల్ విభాగానికి, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ విభాగానికి లేదా ఈక్వివాలెంట్ విభాగానికి సంబంధించి ఒక నోటిఫికేషన్. తర్వాత ఎస్సిటి ఎస్ఐ సివిల్ మరియు ఈక్వివాలెంట్ విభాగానికి సంబంధించి ఎస్ఐ పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్. అదేవిధంగా ఎస్సిటి సంబంధించే పోలీస్ కానిస్టేబుల్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ వేకెన్సీస్ని నోటిఫై చేశారు. పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి మరొక నోటిఫికేషన్. ఇక ఎస్సిటి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్స్ మరియు పీటీఓ ఏఎస్ఐ ఎఫ్పీబీకి సంబంధించినటువంటి ఎస్ఐ పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్. మొత్తం 4 నోటిఫికేషన్లుగా పోలీస్ శాఖ ఈ నోటిఫికేషన్స్ను విడుదల చేసింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. మరి పోస్ట్ వైజ్ వివరాలు కానీ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, మొత్తం మనకి స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనింగ్ కిందనే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి చూస్తే ఇక్కడ 15,644 పోస్టులను ఇక్కడ మొదటి కేటగిరీలో కానిస్టేబుల్ పోస్టులను ఇవ్వడం జరిగింది. ఇక ఎస్ఐ పోస్టులు సంబంధించి సివిల్ మరియు ఈక్వలెంట్ కేటగిరీలోనే మనకి 554 ఇవ్వడం జరిగింది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో మనకి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 387. ఇక ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగంలో మనకి 33 ఎస్ఐ పోస్టులు అదనంగా కూడా కేటాయించడం జరిగింది. సో మొత్తంగా తీసుకున్నట్లయితే మనకి ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ పోస్టులు 16,027 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది వెల్లడించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు 2 మే నుంచి 28 మే లోపు అప్లై చేసుకోవచ్చు. మరి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీటికి సంబంధించి పోస్టులకు సంబంధించి మనం క్లియర్గా క్వాలిఫికేషన్ వివరాలను అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎస్ఐ సివిల్ పోస్టులకు సంబంధించి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, నార్మల్ 3 ఇయర్స్ డిగ్రీ అయినా లేకపోతే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఇక సివిల్స్ పోలీస్ కానిస్టేబుల్ విభాగానికి సంబంధించి ఏదైతే మనకి 15,000 పైన పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంకా వేరే క్వాలిఫికేషన్ అవసరం లేదు. అయితే అదనంగా ఇచ్చినటువంటి మనకి కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, అవి ఏదైతే ఎస్ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి వాటికి అదనపు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అయితే ఆ పోస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఆ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు పోటీ పడితే సరిపోతుంది. ఫ్రెండ్స్, వాటి వివరాలు కూడా ఒకసారి చూద్దాం. ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ఐ పోస్టులకు సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ అవసరం, సంబంధిత డిజిగ్నేషన్లో చేసి ఉండాలి సంబంధిత బ్రాంచ్లో. సో ఆ పోస్ట్ కోడ్ని బట్టి బ్రాంచ్ వివరాలు మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఐటీ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లోనే ఇచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా 10th క్లాస్తో పాటు ఐటీఐ సంబంధిత బ్రాంచ్లో చదివిన వారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే ఆ బ్రాంచ్ వివరాలు పోస్ట్ కోడ్ని బట్టి మారుతుంటాయి కాబట్టి అవి మీరు ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఖాళీలను పక్కన పెట్టినట్లయితే అయినప్పటికీ కూడా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సివిల్ మరియు ఈక్వాలెంట్ విభాగంలో మనకి 15,644 పోస్టులు ఇవ్వడం జరిగింది. వీటికి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక ఎస్ఐ పోస్టులకు సంబంధించి 554 అంటే ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ పక్కన పెట్టినా కూడా మనకి 554 ఉన్నాయి. వీటికి కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్గా ఉంటే సరిపోతుంది. వేరే ఏ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఏది అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిజికల్ మెజర్మెంట్స్ ఎస్ఐ పోస్టులకి కానిస్టేబుల్ పోస్టులకి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఎస్ఐ సివిల్ విభాగానికి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పోస్ట్ కోడ్ని బట్టి ఇవి మారుతుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి క్లియర్గా మీరు నోటిఫికేషన్లో చెక్ చేయండి. పోస్ట్ కోడ్స్కి సంబంధించి మనం ఇక్కడ చూస్తే 11, 14, 16 మరియు 18కి సంబంధించి 167.6 సెంటీమీటర్లు హైట్ అనేది జెంట్స్కి ఉండాలి. లేడీస్కి అయితే 152.5 సెంటీమీటర్స్ 11, 12 పోస్ట్ కోడ్లకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్లో చూడవచ్చు లేదా నోటిఫికేషన్లో డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. అది కూడా జిల్లాల వారీగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ఫిజికల్కి సంబంధించి ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే రన్నింగ్కి సంబంధించి కూడా మనకి ఎస్ఐ పోస్టులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే 1600 మీటర్లు లేదా 800 మీటర్ల రన్ ఈవెంట్ అనేది ఉంది. మెన్ అయితే జెంట్స్ అయితే 1600 మీటర్లు 7 minutes 15 secondsలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 9 నిమిషాలు 30 సెకండ్స్లో, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్ల రన్ 5 నిమిషాల
20 సెకండ్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇతర కండిషన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ మనకి లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. మెన్ క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి మనకి లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి ఎస్ఐ పోస్టులకు సంబంధించి. ఇక పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనకి ఫిజికల్గా ఏమేమి జరుగుతాయి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ చూసినట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 2127 మెన్ విభాగానికి సంబంధించి 167.6 సెంటీమీటర్లు ఉండాలి. పోస్ట్ కోడ్ 21, 22, 28 ఉమెన్ విభాగానికి సంబంధించి 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. కొన్ని జిల్లాల ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి ఇంకా కొంచెం తగ్గించడం జరిగింది. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించి కూడా ఇక్కడ మనకి 1600 మీటర్స్, 800 మీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ ఎస్ఐ పోస్టులకి ఎలా ఉందో కానిస్టేబుల్ పోస్టులకు కూడా అలానే ఉంది. 800 మీటర్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి 5 minutes 20 సెకండ్స్లో, 1600 మీటర్స్ మెన్ క్యాండిడేట్స్కి మనకి 7 minutes 15 సెకండ్స్లో పూర్తి చేయాలి. అయితే ఎక్స్ సర్వీస్ మెన్స్కి 9 minutes 30 seconds అనేది టైం ఇవ్వడం జరిగింది. ఇంకా ఇతర రిలాక్సేషన్స్ మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. సో ఆ ఈవెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. లాంగ్ జంప్కి సంబంధించి మెన్కి సపరేట్గా ఉంటుంది, ఉమెన్కి సపరేట్గా ఉంటుంది. మెన్ అయితే లాంగ్ జంప్ 4 meters, ఉమెన్ అయితే 2.5 meters, షార్ట్ పుట్ అయితే మెన్ 6 meters, అదేవిధంగా ఉమెన్ అయితే 4 meters వరకు మనకి ఇది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి 3 phases ఉంటాయని చెప్పుకున్నాం. ముందుగా ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వారికి ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా మనకి పోస్ట్ కోడ్ని బట్టి ఎన్ని మార్క్స్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. డీటెయిల్ సిలబస్ అనేది ఎస్ఐకి మరియు కానిస్టేబుల్కి వేరుగా ఉంటుంది. ఎస్ఐ పోస్టులకు సంబంధించి డిగ్రీ లేదా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టాండర్డ్ ఉంటుంది. అదే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని ఇది ఉంటుంది. అయితే ఎస్ఐలో కూడా మరియు కానిస్టేబుల్లో కూడా ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ వేరుగా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ సిలబస్ అన్నీ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ as well as కామెంట్ బాక్స్లో ఇచ్చాను. లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tslprb.in-కి వెళ్ళైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది లోడ్ అవ్వకపోతే మన వెబ్సైట్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సిలబస్ని కూడా ఒకసారి క్లియర్గా మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఐటీ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఆ సిలబస్ కవర్ చేయట్లేదు. సో ఎక్కువ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ లేదా ఈక్వివలెంట్ విభాగంలో లేదా ఎస్ఐకి సంబంధించి సివిల్ విభాగంలో ఉన్నటువంటి సిలబస్ని మాత్రమే నేను కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తే డీటెయిల్ సిలబస్ మనకి సివిల్ విభాగానికి సంబంధించినటువంటి ఎస్ఐ సిలబస్ మనం ముందుగా చూద్దాం. సో ఇక్కడ మనకి 3 phases ఎగ్జామ్ ఉంటుందని మనం చెప్పుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనం చూస్తే జనరల్ స్టడీస్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అనేది 100 మార్క్స్కి మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. అదేవిధంగా 100 మార్క్స్కి అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఫర్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ రెండు కలిపి మనకి 200 మార్క్స్కి ఉంటుంది. ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి పేపర్ 1 వచ్చి ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2 తెలుగు లేదా ఉర్దూ ఏది ఎంచుకుంటే అది ఉంటుంది. ఇక పేపర్ 3 వచ్చి అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 200 మార్క్స్కి ఉంటాయి. సో అన్నీ కూడా మనకి ఇక్కడ పేపర్ 3 వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది. మిగిలినవి మీరు ఇక్కడ కంప్రహెన్షన్ లాంటివి, గ్రామర్, వొకాబులరీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఆబ్జెక్టివ్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి పేపర్ 4 వచ్చి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇది 200 మార్క్స్కి ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో ఇది ఎస్ఐకి సంబంధించి. మరి కానిస్టేబుల్కి సంబంధించి ఏమేమి ఉంటాయనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనకి సివిల్ మరియు ఈక్వివలెంట్ విభాగానికి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ తోటి ఇవన్నీ ఉంటాయి. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్కి సంబంధించి ఉంటుంది. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్, ఇక టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ లేదా మెంటల్ ఎబిలిటీ, ఆ తర్వాత మనకి కంటెంట్స్ పర్టైనింగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది. తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇది కూడా ఇంచుమించు సేమ్ ఉంది. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, తర్వాత ఇవన్నీ ఉంటాయి. సో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటి అంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నారు. 8 టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒకటి మనకి పర్సనాలిటీ టెస్ట్, ద క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది ఒకటి అడిషనల్గా మనకి ఫైనల్ ఎగ్జామినేషన్లో యాడ్ అవుతుందన్నమాట. ఇది మనకి కానిస్టేబుల్కి సంబంధించి. సో ఇది మనకి సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇక ఫైనల్గా ఏజ్ క్రైటీరియా అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఎస్ఐ సివిల్ విభాగానికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది మనకి
21 ఇయర్స్ అనేది మినిమం ఉండాలి. ఆ తర్వాత హైయెస్ట్ అనేది 25 ఇయర్స్ ఉండాలి. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల 3 ఇయర్స్ పెంచడం జరిగింది కాబట్టి ఆ ఏజ్ లిమిట్ అనేది 3 ఇయర్స్ పెరిగింది. అంటే 28 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది ఎస్ఐ సివిల్ విభాగానికి సంబంధించి. అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అదనంగా మనకి 5 ఇయర్స్ అంటే 28 + 5 ఇయర్స్ వరకు కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి కూడా 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి. ఇక పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఎంత ఏజ్ క్రైటీరియా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఏజ్ లిమిట్స్ అన్నీ కూడా జూలై 1, 2022 నాటికి లెక్కించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే మనకి 18 to 22 ఇయర్స్ ఇదివరకు ఉండేది, ఇప్పుడు 25 ఇయర్స్కి పెంచడం జరిగింది. ఇక ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ని బట్టి హోమ్ గార్డ్కి ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో వారికి కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటటువంటి హోమ్ గార్డ్స్కి మరియు ఉమెన్ క్యాండిడేట్స్కి కొన్ని పోస్టులను బట్టి వారికి కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక పే స్కేల్ వివరాలు కూడా మీరు ఇక్కడ శాలరీ వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే ఇది బేసిక్ శాలరీ స్ట్రక్చర్, మీకు చేతికి ఇంకా ఎక్కువే వస్తుంది కాబట్టి సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు ఇంకా ఎక్కువే వస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఇక ఎస్ఐ పోస్టులను జోనల్ వారీగా భర్తీ చేస్తారు. కాబట్టి జోనల్ రిజర్వేషన్ ఎస్ఐ పోస్టులకు ఉంటుంది, జిల్లాల వారీ రిజర్వేషన్ కానిస్టేబుల్ పోస్టులకు ఉంటుంది. మరి ఏ జిల్లాకి మీరు లోకల్ క్యాండిడేట్ ఏంటి అనేది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో మన ఛానల్లో ఉంది, పైన ఐ నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేయండి. జీవో నెంబర్ 124 ప్రకారం ఈ చేంజెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. లోకల్ క్యాండిడేటా కాదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కూడా ఎవరైతే అభ్యర్థులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసేటటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కానీ చదివినట్లయితే వారు తప్పనిసరిగా కూడా ఆ 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చదవకుండా అంటే రికగ్నైజ్డ్ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేదంటే ఏదైనా రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కానీ చదవనట్లయితే వారు తహసీల్దార్ ద్వారా తీసుకున్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే ప్రైవేట్గా రాస్తారో లేదా ఓపెన్ కేటగిరీలో చదువుకుంటారో సో వారికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కంప్లీట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు జీవో నెంబర్ 124లో చూడొచ్చు. దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, పైన ఐ నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ 2 May 2022 నుంచి 28 May 2022 లోపు ఇక్కడ చూపిస్తున్నటువంటి tslprb.in ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ శాఖ నుంచి విడుదలైనటువంటి భారీ ఉద్యోగ నియామకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. అండ్ ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ కోసం మన వెబ్సైట్ని మరియు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కంప్లీట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, నమస్తే, థ్యాంక్ యూ.